అందరికీ నా నమస్కారాలండి. 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్‌లో' చాప్టర్ 6లో మనం ఉన్నాం. 'ద మ్యాన్ ఆన్ ద టోర్ అండ్ ద నైట్ ఆన్ ద మూవ్.' చూడండి, ఇక్కడ మనకొచ్చేసి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందులో ఒకటేందంటే, ముందుగా ఎవరైతే బ్యారీమోర్ ఉన్నారో అతని యొక్క బామ్మర్ది, బ్రదర్ ఇన్ లా. అయితే మిసెస్ బ్యారీమోర్ యొక్క బ్రదర్ ఇన్ లాగా ఇవ్వడం జరిగింది చాప్టర్ 5లో. అదొకటి తప్పైతే ఇక్కడ మ్యాన్డ్ అన్నాడు. మ్యాన్డ్ కాదు, మ్యాన్ అనమాట. మ్యాన్ ఆన్ ద టోర్ అంటే శిఖరాగ్రం మీద నించున్నటువంటి ఆ మనిషి ఎవరు? వీళ్ళిద్దరూ కూడా చాలా ఆయాసపడుతా, కష్టంగా పరిగెడతా ఉంటే, ఒక వ్యక్తి మాత్రం శిఖరం మీద నించొని, కొండ పైన నించొని చూస్తా ఉన్నాడు. గమనిస్తా ఉన్నాడు మొత్తం ఏం జరుగుతుందో. అది కూడా అంతా చీకటి పడిన తర్వాత. కాబట్టి నైట్ ఆన్ ద మూర్, ఆ బీడు భూముల ప్రాంతం ఏదైతే ఊబి గ్రింపెన్ మైర్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి తిరగాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ రాత్రి చూసినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఇది మనకొచ్చేసి పేజ్ నంబర్ 66లో చాప్టర్ 6 అనేది స్టార్ట్ అవుతుంది. వాట్సన్ హంట్ ఫర్ 2 ఫ్రెష్ లీడ్స్. వాట్సన్ 2 క్లూల కోసం వెతుకుతున్నాడిప్పుడు. పేజ్ నంబర్ 68లో ఉంటుందండి మీకు ఈ చాప్టర్ 6 అనేది. కొంచెం ఒక 2 పేజీలు అటు ఇటుగా ఉంటాయి మనం అంతకుముందు చెప్పిన చాప్టర్స్‌లో కూడా. వాట్సన్ హంట్ ఫర్ 2 ఫ్రెష్ లీడ్స్. 2 క్లూల కోసం వెతుకుతున్నాడు. అందులో మొదటి క్లూ వచ్చేసి ద వుమన్ హూస్ బర్న్ లెటర్ హ్యాడ్ సమన్డ్ సర్ చార్ల్స్. అంటే ఎల్ఎల్ అనేటటువంటి ఏదైతే సంతకం ఉన్నటువంటి లెటర్. ద వుమన్ హూస్ బర్న్ లెటర్. ఒక లెటర్ పంపించింది ఆమె. ఆ లెటరే సర్ చార్ల్స్‌ని మూర్ వైపుకి పిలిచింది. సమ్మన్డ్ అంటే పిలవడం అనమాట. సమ్మన్డ్ అంటే పిలవడం. సో, ఆ పిలుపు అందించినటువంటి ఆ ఉత్తరం చివర్లో ఏమనుంది? ఎల్ఎల్ అనుంది. లారా లయన్స్. అండ్ ద మిస్టీరియస్ వాచర్. ఒక అంతు చిక్కనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూస్తా ఉన్నాడు కొండ శిఖరం మీద ఉంచొని. హూ హాంటెడ్ ద టోర్. ఆ శిఖరం, ఆ పర్వత ప్రాంతాల్లో అతను తచ్చాడుతున్నాడు. నౌ మూవ్ ద స్టోరీ ఫార్వర్డ్ విత్ సడెన్ మూమెంటమ్. చాలా వేగంగా కథ కదలడానికి ఈ 2 విషయాలనేవి దోహదపడినియి. ఇక్కడ మొమెంటమ్ అంటే వేగం అనమాట. మొమెంటమ్ అంటే వేగం. చాలా వేగంగా ఈ 2 క్లూల వలన కథ అనేది చాలా వేగంగా కదులుతుంది. ముందుకు కదులుతుంది. ఈ బిగాన్ ఎట్ కూన్ ట్రేసీ. కూన్ ట్రేసీ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం ఎవరిదంటే వేర్ హి కన్ఫ్రంటెడ్ మిసెస్ లారా లయన్స్. ఎల్ఎల్ అంటే లారా లయన్స్ అనమాట. షీ అడ్మిటెడ్ రైటింగ్ ద పోస్ట్‌స్క్రిప్ట్. ఏదైతే లెటర్ ఉందో, లెటర్ చివర్లో సైన్ చేసింది చూసావా? అది ప్లీజ్ బర్న్ దిస్ లెటర్ అండ్ బీ ఎట్ గేట్ బై 10:00. ఏదైతే పోస్ట్‌స్క్రిప్ట్ లెటర్ అనమాట. ఈ లెటర్‌లో పోస్ట్‌స్క్రిప్ట్ అంటే చివర్లో ఉన్నది. ఏదైతే అతను చూపించిందో అది. దయచేసి ఈ లెటర్‌ని కాల్ చేయండి. అండ్ గేట్ దగ్గర 10 కల్లా ఉండండి అని రాసింది. అది నేనే అని ఒప్పుకుంది. అండ్ దట్ షీ హాడ్ వాంటెడ్ సర్ చార్ల్స్ హెల్ప్. ఎందుకంటే సర్ చార్ల్స్ యొక్క సాయం ఆమెకి కావాల్సొచ్చింది. బట్ షీ స్టౌట్‌లీ డినైడ్. కానీ బలంగా, గట్టిగా నో అని జెప్పింది. అంటే బలంగా జెప్పిందనమాట. ఏమనంటే తిరస్కరించింది. స్టౌట్‌లీ అంటే ఖచ్చితంగా అని అర్థం ఇక్కడ. స్టౌట్‌లీ అంటే జనరల్‌గా స్టౌట్ అంటే బలంగా అని. ఇక్కడ ఖచ్చితంగా అనేటటువంటి అర్థం వస్తుంది. స్టౌట్‌లీ అంటే ఖచ్చితంగా తిరస్కరించిందామె. ఏంటంటే ఎవర్ కీపింగ్ ద రెండేవు. దీన్ని ఎలా పలకాలంటే రెండేవుగా పలకాలి. రెండేవు అంటే మీటింగ్ అని అర్థం. మేము అక్కడ కలవలేదు అని ఖచ్చితంగా ఆమె తిరస్కరించడం అయితే జరిగింది. కీపింగ్ ద రెండివు అంటే ఆ యొక్క కలవడం. ఇద్దరు నిర్ణయించుకున్న చోట ఒక ప్లేస్‌లో అనుకున్నారు గదా! ఆ ప్లేస్‌లో కలవడాన్ని టోటల్‌గా ఈ ఫ్రేజ్ కీపింగ్ ద రెండేవు అంటే అర్థం ఏందంటే నిర్ణయించుకున్న చోట కలవడం.
అయితే అది జరగలేదు. ఆ మీటింగ్ జరగలేదు. నేను వెళ్ళలేదు. ద ఇంటర్వ్యూ లెఫ్ట్ వాట్సన్ అనీజీ. అదేంటి మీరెళ్ళలేదా? రాశారు గదా ఉత్తరం. షీ టోల్డ్ ఏ ప్లాజిబుల్ స్టోరీ. అంటే సహేతుకమైన కథ జెప్పింది. అంటే సహేతుకమైన కథ అంటే ప్లాజిబుల్ అంటే నమ్మదగ్గ అనేసి అర్థం అనమాట. నమ్మదగినటువంటి ఒక కథ జెప్పింది. డెస్పరేట్ సర్కమ్‌స్టాన్సెస్ అండ్ తనకి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినియనమాట. ఆ పరిస్థితుల వల్ల ఆమె ఇతని యొక్క సహాయాన్ని కోరింది. అండ్ ఆఫ్ హెల్ప్ గివెన్ బై స్టేపుల్టన్ అండ్ సర్ చార్ల్స్. ఎట్ హర్ కలర్ అండ్ రిస్ట్రెయింట్ సజెస్టెడ్ షీ వాస్ హైడింగ్ సంథింగ్. అయితే తానేం జెప్పిందంటే కొన్ని అనివార్య కారణాల వలన తాను స్టేపుల్టన్ అండ్ సర్ చార్లెస్ యొక్క సహాయాన్ని కోరడం జరిగింది. అండ్ తాను 10కి రమ్మని చెప్పడం కూడా జరిగింది. ఎవరిని? సర్ చార్ల్స్ బాస్కర్విల్లీని. ఎక్కడ కలవని? మూర్ దగ్గర గేట్ దగ్గర కలవమని. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాము చెప్పుకున్నటువంటి ఆ మీటింగ్ జరగలేదు. నేను వెళ్లి కలవలేదు అని చాలా కరాఖండిగా నో అని చెప్పేసింది. కాబట్టి అయితే ఇక్కడ మిస్టర్ వాట్సన్ గమనించిందేందంటే, ఆమె ముఖం యొక్క రంగు. ఆమె అబద్ధం జెప్తుంది. ఏదో దాచిపెడుతుంది. అబద్ధం గాదు గానీ, ఏదో దాచిపెడుతుంది. రిస్ట్రెయింట్ కొన్ని ఆపుకుంటుంది. కొన్ని చెప్పట్ల. కొన్ని ఆపేసుకుంటుందట్లా. అట్లా ఆపేస్తుందన్నమాట. చాలా నిగ్రహంగా ఉన్నట్టుగా. అంటే ఒకదానికొస్తుంది. ఇది చెప్పకూడదనుకుంటుంది. ఆపేస్తుంది. అది మిస్టర్ వాట్సన్ గమనించాడు. షీ వాస్ హైడింగ్ సంథింగ్. ఏదో దాపెడుతుంది. ఏదో ఉంది. మొత్తానికి ఏదో ఆమె చెప్పాలి. చెబితే గాని మనకు చిక్కుముడి వీడదు. కానీ ఆమె చెప్పట్ల. టర్నింగ్ టు ద మూర్ ఇంక చేసేదేం లేక వాట్సన్ ఇంకేం చేశాడంటే ఆ బీడు భూమి ప్రాంతం వైపు కదిలాడు. వాట్సన్ ఫాలోడ్ ద ఓన్లీ ప్రామిసింగ్ హింట్. ఇక ఈ ఏదైతే ఎల్ఎల్ వైపు 2 హింట్లున్నాయి. 2 క్లూలున్నాయి. ఒకదాని వైపు బయలుదేరాడు. ఇక తెలిసిందే ఎల్ఎల్, లారా లైన్స్ ఏమాత్రం కూడా చెప్పల. ఏ విషయం అనేది చెప్పలేదు. ఆ మీటింగ్‌కి నేను రాలేదు. కాబట్టి నాకు తెలియదు అని చెప్పేసి. ఇంక నెక్స్ట్‌ది శిఖరం మీద నిలబడినటువంటి వ్యక్తిని కనుక్కోవడం. ప్రామిసింగ్ హింట్. ఇది ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది అనేసి అనుకుంటున్నాడు. ఫ్రాంక్ ల్యాండ్ ఆఫ్ లాఫ్టర్ హాల్ హ్యాడ్ సీన్ త్రూ హిస్ టెలిస్కోప్ ఏ స్మాల్ బాయ్ రెగ్యులర్లీ క్యారింగ్ ఏ బండిల్ ఆఫ్ వన్ స్టోన్ బ్రిడ్జ్. కాబట్టి ఇక్కడ ఈ ఫ్రాంక్ ల్యాండ్ ఆఫ్ లాఫ్టర్ హాల్ ఉన్నాడే, ఇతనికి తగాదాలంటే ఇష్టం. కోర్టు వాద్యాలు అంటే ఇంకోడి మీద కేసేసి ఈడు తమాషా చూడడం అనేది చాలా ఆనందం అనమాట. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే టెలిస్కోప్ వైపు చూస్తున్నాడు. టెలిస్కోప్ పెట్టుకొని చూస్తున్నాడు. ఈ మూర్ వైపు బంజరు భూముల్లో, బీడు భూముల్లో ఎవడికి ఏం పని ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండేదేమన్నా మహా అయితే గొర్రెల కాపరులు వాళ్ళ యొక్క గొర్రెల్ని కాస్తా ఉంటారు. అయితే రెగ్యులర్‌గా ఒక కుర్రోడు మాత్రం ఆ హిల్స్ మీద తిరుగుతున్నాడు. స్టోనీ రిడ్జ్ మీద. అంటే అంతా గూడా ఇదేందంటే అంతా రాళ్ళు, రప్పలున్నటువంటి ప్రదేశం అన్నమాట. ఏదో మొత్తానికి పట్టుకొని తిరుగుతున్నాడు. అంతా సర్దుకొని మొత్తం ఏదో సరంజామా మూట తీసుకెళ్ళి ఎళ్తున్నాడు రోజు. ఫ్రాంక్‌లాన్ స్పైట్‌ఫుల్ బట్ అబ్జర్వెంట్. అండ్ ఈడు చాలా నెగెటివ్ ఫెలో అన్నమాట. ఈ వ్యక్తి. ఎవరు? ఫ్రాంక్‌లాన్. స్టోనీ రిడ్జ్ అంటే రాతి గుట్ట అన్నమాట. ఆ గుట్ట మీదకి ఇతనేందంటే రెగ్యులర్‌గా ఒక మూట ఎత్తుకెళ్తున్నాడు. ఇక్కడ స్పైట్‌ఫుల్ అంటే తగాదాల మారి అని. ద్వేషంతో కూడినవాడు అని అర్థం అన్నమాట. బట్ అబ్సర్వెంట్. ఫ్రాంక్ ల్యాండ్ తగాదాలంటే ఇష్టం. తగాదాల మారి అన్నమాట. కాబట్టి ఇతను అంత అయినప్పటికి కానీ బట్ అబ్సర్వెంట్. ఊరక చెలరేగిపోయేవాడు మాత్రం కాదు. చాలా నిశిత దృష్టితో పరిశీలించేటటువంటి వ్యక్తి అన్నమాట. అగ్రీడ్ నాట్ టు టేక్ ద మ్యాటర్ టు ద పోలీస్. ఈ విషయాన్ని పోలీసుల దాకా తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నాడు. అండ్ అర్జ్డ్ వాట్సన్ టు కీప్ సైలెన్స్. వాట్సన్‌కి చెప్పాడు గానీ, "నువ్వు ఈ విషయంలో ఎవరికీ ఏం చెప్పొద్దు. ఎందుకంటే నాకు అనుమానంగా ఉంది.
ఎవడో ఒక అబ్బాయి రోజు ఓ మూట ఎత్తుకెళ్తున్నాడు. యూజింగ్ ద వాంటేజ్, ఫ్రాంక్ ల్యాండ్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ వాట్సన్ discovered among the ring of ruined stone huts a partially roofed hut. కాబట్టి ఏదైతే టెలిస్కోప్ ఉందో దాంతో చూసి వాంటేజ్ అంటే కరెక్ట్ ప్లేస్ అన్నమాట. కరెక్ట్ ప్లేస్ అనుకూల ప్రదేశం. అంటే ఏందంటే అతను చూసేటప్పుడు ఎలాంటి అడ్డం లేకుండా ఉండాలి. అంతే గదా! ఏదైనా అడ్డం ఉందనుకున్నావు రాయి, రప్ప మనకు నెక్స్ట్ ఇది కనబడదు. వాంటేజ్ అంటే ఏందంటే కరెక్ట్ పాయింట్ టు సీ అన్నమాట. ఆ ప్లేస్‌లో ఉండి చూస్తున్నాడు గదా! ఫలానా ప్లేస్‌లో నీకు అతను వెళ్తున్న దారి అని చెప్పాడనమాట. దాంతో ఆ ప్రదేశాన్ని వర్ణించినప్పుడు, చెప్పినప్పుడు దాని వెనకాలుంటుంది. అక్కడొక రాయి ఉంది. ఆ రాయి కొంచెం ఆకారంలో ఉండిద్ది. దాని పక్కనగా ఎళ్తన్నాడు ఈ కుర్రోడన్నప్పుడు వాట్సన్ డిస్కవర్డ్ అమాంగ్ రింగ్ ఆఫ్ రూయింగ్ స్టోన్స్ అంత పాడుబడినటువంటి ఏమున్నాయంటే అక్కడ రాళ్ళున్నాయి. బాగా అరిగిపోయి, చెదిరిపోయి అట్లా ఉన్నాయి. హట్స్ ఏ పార్షియల్లీ రూఫ్డ్ హట్. ఆల్రెడీ అక్కడ ఒక చిన్న గుడిసెలాగుంది. అది దరిదాపులుగా కూలిపోయే దశలో ఉంది. కానీ దాన్నెవరో సరిచేశారు. దాన్నెవరో ఆవాసంగా మార్చుకున్నారు. దట్ షోడ్ రీసెంట్ హాబిటేషన్. ఎవరో చాలా ఫ్రెష్‌గా దాన్ని ఏం జేశారు అంటే, నివాసయోగ్యంగా మార్చుకున్నారు. అక్కడ బ్లాంకెట్స్ అంటే దుప్పట్లున్నాయి. టిన్నులున్నాయి, డబ్బాలున్నాయి. అంటే ఫుడ్డు అనేది దాచిపెట్టబడింది. కుకింగ్ పాట్స్ అక్కడ ఏమున్నాయి? ఆహారం అయన్నీ వండుకోవడానికి సరిపడేటటువంటి పాత్రలున్నాయి. అండ్ ఆన్ ఏ రూడ్ టేబుల్. టేబుల్ అంటే నిజంగా టేబుల్ అనుకోని అలా ఏం గాదు. ఒక మంచి రాయిని ముతక బల్ల అంటే ఒక రాయిని బల్లలాగా అమర్చుకొని ఉంది. ఏ క్లాత్ ప్యాకెట్ ఆఫ్ ఫుడ్. ఒక క్లాత్ ఉంది. ప్యాకెట్ ఆఫ్ ఫుడ్ ఉంది. ఓకే. అండ్ ఎ స్క్రాప్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ ఉంది. ఒక చిన్న ముక్కుంది. ఆ ముక్క మీద డాక్టర్ వాట్సన్ హాస్ గాన్ టు కూమ్ ట్రేసీ. డాక్టర్ వాట్సన్ కూమ్ ట్రేసీకి వెళ్ళడం జరిగింది అని ఏమిచ్చారంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడున్న వ్యక్తికి బయట ఏ వ్యక్తులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వెళ్తున్నారో, ఏం జేస్తున్నారో సమాచారం అనేది ఈ యొక్క గుడిసెలాంటి ప్రదేశంలో ఉంటున్న వ్యక్తికి ప్రతీదీ కూడా అందించబడుతుంది. ద వాచర్ వాస్ నాట్ జస్ట్ లోకల్. ఆ చూసేవాడు ఎవరైతే ఆ కొండ మీద కనబడ్డాడు గదా! శిఖరం మీద నిలబడి చేతులు కట్టుకొని, అతను లోకల్ అయితే కాదు. హి వాస్ రిపోర్టింగ్ వాట్సన్స్ మూవ్‌మెంట్స్. అయితే ఎవరో ఒకళ్ళు ఇతనికి ఏం జేస్తున్నారు అంటే, వాట్సన్ కదలికలన్నీ కూడా చెబుతున్నారన్నమాట. హైడింగ్ ఇన్ ద హట్. ఇక ఏం జేశాడంటే, చిన్న రాళ్ళు, రప్పలు ఇదైపోయినటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో, అక్కడ గుడిసెలాగుంది గదా! దానిలో దాక్కున్నాడు. రివాల్వర్ కాక్డ్. అంటే రివాల్వర్ శబ్దం అనేది వచ్చిందనమాట. అది తిరిగిద్ది గదా! రివాల్వరు అది ఉందనమాట. ఇప్పుడు డాక్టర్ వాట్సన్ జేస్తుందేందంటే, ఆ హట్‌లో దాక్కున్నాడు. అంటే వెయిట్ జేస్తున్నాడు. ఎవడొస్తున్నారు? ఏంది? అతన్ని ఎట్లాగైనా సరే బెదిరించి ఎవరు వాడు తెలుసుకుందాం. రివాల్వర్ కాక్డ్ అంటే రెడీగా పెట్టుకున్నాడు. ఆ రివాల్వర్‌ని ఏందంటే ఆన్, ఆఫ్ బటన్ లాగుంటాయి గదా! లాక్ ఉంటుంది. ఆ లాక్‌ని ఏం జేశాడంటే అన్‌లాక్ చేసేసాడు. అన్‌లాక్ చేసేసి రెడీగున్నాడు. వాట్సన్ ఎక్స్‌పెక్టెడ్ ద అన్‌నోన్ టెనెంట్. ఇక ఆ యొక్క హట్‌లో ఆ గుడిసె లాంటి రాతి గుడిసెనమాట. అది పైన కొంచెం అట్లా అమరికలు చేసుకొని ఉంటున్నాడు. అంత ఎండలో గూడా ఉంటున్నాడు. ఎవరు అనేది మనకు తెలుసు. ఎవరు? 'షెర్లాక్ హోమ్స్.' వాట్సన్ ఎక్స్‌పెక్టెడ్ ద అన్‌నోన్ టెనెంట్. తెలియనటువంటి ఆ వ్యక్తి టెనెంట్ అంటే అద్దెకుండేవాడనేసి అర్థం అనమాట. ఇక్కడేందంటే అక్కడ ఉన్న వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇన్‌స్టెడ్ హి హర్డ్ ఎ ఫెమిలియర్ అండ్ సార్డోనిక్ వాయిస్. అయితే ఇక్కడ అంతా గూడా ఎట్లా ఆడుతున్నాడంటే ఫ్లడ్ లైట్‌లో ఈ మైదానంలో ఆడుకుంటున్నాడు డాక్టర్ వాట్సన్. అదే వ్యంగ్యమైనటువంటి వాయిస్ విన్నాడు. సార్డోనిక్ అంటే వ్యంగ్యమైన, ఎగతాళి చేసేటటువంటి వాయిస్. హోమ్స్ స్ప్రాంగ్ క్యాజువల్లీ ఫ్రమ్ ఔట్‌సైడ్ అండ్ ప్రశాంతంగా తనను తాను రెడీగా వచ్చేసాడనమాట. వచ్చేసాడు. లీన్ అండ్ బ్రాంజ్డ్ ఎలా ఉన్నాడు? సన్నగున్నాడు.
అండ్ ఈ ఎండకి కమిలిపోయి ఉన్నాడు. నల్లబడ్డాడనమాట. బ్రాంజ్డ్ అంటే ఇక్కడ నల్లబడ్డం. హ్యావింగ్ కమ్ డౌన్ సీక్రెట్‌లీ టు ఇన్వెస్టిగేట్. ఈ పరిశోధన అంతా చేయడానికి ఆల్రెడీ మనోడు దిగిపోయాడు. హోమ్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ థట్ హి హాడ్ బీన్ లివింగ్ ఇన్‌కాగ్నిటో. ఇన్‌కాగ్నిటో అంటే ఎవరికీ తెలియకుండా అక్కడ నివసిస్తున్నాడు. ఇన్‌కాగ్నిటో అంటే ఎవరికీ తెలియకుండా అనేసనమాట. ఎవరికీ తెలియకుండా అక్కడ ఉంటున్నాడనమాట. ఆన్ ది మూర్ ఎక్కడ? ఈ యొక్క ఈ బీడు భూమిలో ఉంటున్నాడు. సపోర్టెడ్ బై కార్ట్‌రైట్. ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా? కార్ట్‌రైట్ అనే సహాయంతో అతను అక్కడ ఉంటున్నాడు. ఎవరు ఈ కార్ట్‌రైట్? ఎవరైతే చెప్పాడో ఫ్రాంక్ చెప్పాడు గదా! ఒక అబ్బాయి తిరుగుతున్నాడు. మూటేసుకొని రోజు తిరుగుతున్నాడు అని జెప్పాడే! ఆ అబ్బాయే కార్ట్‌రైట్. ఈడెక్కడ హోటల్‌కి తిరిగాడే 23 హోటల్‌కి కనుక్కోడానికి అతనన్నమాట. హ్యాడ్ బీన్ ఫాలోయింగ్ ప్యారలల్ లైన్స్ ఆఫ్ ఎంక్వైరీ. కార్ట్‌రైట్ సహాయంతో ఇక్కడ షెర్లాక్ హోమ్స్ ఏం చేస్తున్నాడంటే, ఎవరి మీద అనుమానం ఉందో అందరిగా ప్యారలల్‌గా తన యొక్క ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. హి కన్ఫర్మ్డ్ వాట్ వాట్సన్ హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ లారా లయన్స్. లారా లయన్స్ గురించి పూర్తిగా చెప్పాడనమాట షెర్లాక్ హోమ్స్ వాట్సన్‌కి. సేమ్ ఏదైతే అతను తెలుసుకున్నాడో ఇతను అదే చెప్పాడు. రివీల్డ్ ఎ క్రూషియల్ ఎక్స్‌ప్లోజివ్ ఐడెంటిఫికేషన్. భూమి బద్దలయ్యేటటువంటి ఒక విషయం చెప్పాడు డాక్టర్ వాట్సన్‌కి. ఏందంటే, ద వుమన్ ప్రెజెంటెడ్ యాస్ మిస్ స్టేపుల్టన్. ఎవరైతే మిస్ స్టేపుల్టన్ ఉందో, ద డార్క్ నల్లగా అందమైన కళ్ళతో చెల్లెలు అని జాక్ స్టేపుల్టన్‌కి చెల్లెలు అని చెప్పుకొని తిరుగుతుంది చూసావా? వాస్ ఇన్ ఫ్యాక్ట్ స్టేపుల్టన్స్ వైఫ్. ఆమె ఎవరో కాదు, స్టేపుల్టన్ భార్య అనంగానే ఎక్స్‌ప్లోజివ్ ఒక్కసారిగా భూమి బద్దలయ్యేటటువంటి ఆహ్, విధానంలో చెప్పాడనమాట. అనంగానే షాకు డాక్టర్ వాట్సన్. ద మైల్డ్ మ్యానర్డ్ న్యాచురలిస్ట్. అసలు అబ్బా! ఎంత సౌమ్య గుణం ఉన్నటువంటి శాస్త్రవేత్త వేషంలో అంతకుముందు టీచర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి స్టేపుల్టన్ యొక్క భార్య ఆ అమ్మాయి. హ్యాడ్ మాస్క్డ్ దేర్ ట్రూ రిలేషన్‌షిప్. వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే సంబంధాన్ని ఎవరికీ కనబడకుండా మాసికేసుకున్నారు. ద డిసెప్షన్ ఏదైతే ఆ మోసం ఉందో మేడ్ హర్ ఫార్ మోర్ యూజ్‌ఫుల్ టు హిమ్ యాజ్ ఎ ఫ్రీ వుమన్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్స్. ఆ మోసంతో ఏం సాధించగలరంటే చాలా సాధించొచ్చు. సన్ హెన్రీ బాస్కర్విల్లీని తన యొక్క అదుపాజ్ఞల్లో ఉంచుకోవచ్చు, చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. లారా లయన్స్‌ని ఉపయోగించి సర్ చార్ల్స్ బాస్కర్విల్లీని చంపేశాడు మన ఈ యొక్క జాక్ స్టేపుల్టన్. అలానే ఇప్పుడు తన చెల్లెలు అని చెబుతూ ఏం చేస్తున్నాడు అంటే చెప్పుకుంటా ఈ అమ్మాయిని ఎవరైతే మిస్ స్టేపుల్టన్ ఉందో తనని మిస్ స్టేపుల్టన్ అనగానే అప్పుడు ఏం జరుగుతుంది? పెళ్లి కాలేదు. అందంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే వలపు వలలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఎవరు? హెన్రీ బాస్కర్విల్లే. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం జరగొచ్చు? సేమ్ లారా లైన్స్ తెలియకుండా ఎలా అయితే చార్ల్స్ బాస్కర్విల్లీ చంపబడ్డాడో అలానే చంపబడేటటువంటి అవకాశం ఉంది హెన్రీ బాస్కర్విల్లీకి. కాబట్టి మేడ్ హర్ ఫార్ మోర్ యూజ్‌ఫుల్ టు హిమ్ యాస్ ఎ ఫ్రీ వుమన్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్స్. ఆమె ఫ్రీ అంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆశపడతారు. హోమ్స్ వార్న్డ్ దట్ స్టేపుల్టన్ వాస్ కన్నింగ్. స్టేపుల్టన్ చాలా జిత్తులు మారి చాలా జాగ్రత్తగుండాలి. అండ్ డేంజరస్. జిత్తులు మారే కాదు ప్రమాదకారి కూడా. ఏ ఫోమ్యాన్ వర్తీ ఆఫ్ అవర్ స్టీల్. మన కత్తికి తగిన శత్రువు వాడు. మన కత్తి దిగాలి అంటే వాడికి అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్న శత్రువు ఎవరు అంటే అతనే జాక్ స్టేపుల్టన్. ఇప్పుడు మరి జాక్ స్టేపుల్టన్ యొక్క నిజ స్వరూపం షెర్లాక్ హోమ్స్‌కి తెలిసిపోయింది. తెలిసిపోయినంత మాత్రాన ఏం జరుగుతుంది? ఏం జరగదనేది చూద్దాం. బిఫోర్ దే కుడ్ యాక్ట్ ఆన్ దీస్ రివలేషన్స్, ద మూర్ ఇట్‌సెల్ఫ్ ఇంటరప్టెడ్ దెమ్. వాళ్ళు ఈ రివలేషన్స్ బట్టబయలైనటువంటి విషయాలన్నమాట రివలేషన్స్. ద మూర్ ఇట్‌సెల్ఫ్ ఇంటరప్టెడ్ దెమ్. అయితే ఇక్కడ ఏందంటే
ఇయన్నీ కూడా తెలిసిపోయింది. విషయం ఏందంటే ఎవడు ఆడుతున్నాడు, ఏం కథ అనేది షెర్లాక్ హోమ్స్‌కి తెలిసిపోయింది. అయితే ఒక విషయం వీళ్ళని కొంచెం ఏం చేసింది అంటే ఇంటరప్ట్ కొంచెం పక్కదోవ పోయేటట్టుగా చేసింది. అదేంటంటే ఆపింది. వీళ్ళని వేరే ఆలోచనలో ముందుకు సాగకుండా చేసింది ఏంటంటే ఏ లాంగ్ హాంటింగ్ క్రై. ఒక పెద్ద అరుపు అనమాట. ఎవరిదది? హౌండ్‌ది, వేట కుక్కది. దట్ అన్‌క్యానీ హౌల్ అంటే అన్‌క్యానీ అంటే వింతైనటువంటి స్వరం అనమాట. వింతైనటువంటి భయంకరమైనటువంటి అరుపు. ఈ ఏదైతే హౌ చేసిందో అరుపు మనకు తెలుసు నక్కలు ఊలలేస్తూ ఉంటాయి. ఆ వేట కుక్క శబ్దం నైట్ పూట చాలా సినిమాల్లో చూసుంటాం అనమాట. అర్ధరాత్రులు ఆహ్, అరుపులనేవి ఆహ్, వినబడుతూ ఉంటాయి. ద కంట్రీ ఫోక్ అసోసియేటెడ్ విత్ హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ. ఈ ఎవరైతే ప్రజలున్నారో అక్కడ దీన్ని ఆ వేట కుక్కతో లింక్ చేస్తారనమాట. అది నరకం నుంచి వచ్చినటువంటి బాస్కర్విల్లీ శాపంతో వచ్చినటువంటి నరకపు కుక్క అది వేట కుక్క. మామూలు కుక్క గాదది. అది నివురుగప్పిన నిప్పులాంటి కళ్ళతో వస్తుందనమాట. రోల్డ్ అక్రాస్ ద డార్క్‌నెస్. ఏదైతే చీకటి పడిందో, ఆ చీకటిలో నుంచి ఆ అరుపులనేవి వినబడడం స్టార్ట్ అయింది. సూన్ ఆఫ్టర్ కేమ్ ఏ నియరర్ స్ట్రీక్ ఆఫ్ టెర్రర్. వెంటనే ఒక పెద్ద కేక, భయంకరమైనటువంటి కేక వినబడింది. హోమ్స్ అండ్ వాట్సన్ రేస్డ్ టువర్డ్స్ ద సౌండ్ ఓవర్ రఫ్ గ్రౌండ్. ఏదైతే రాళ్ళు, రప్పలున్నటువంటి ప్రదేశంలో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆఫ్టర్ స్టంబ్లింగ్ అమాంగ్ రాక్స్. ఆ రాళ్ళ మీద పడుతూ, కొన్ని రాళ్ళు జారుతూ అయినా వీళ్ళు పడిపోతా ఫౌండ్ ఎ బాడీ ఫేస్ డౌన్ విత్ ద స్కల్ క్రష్డ్. ఒకళ్ళ దేహం పడిపోయి ఉంది. అంటే ఒక వ్యక్తి చచ్చిపోయి పడి ఉన్నాడు. ఎలా అంటే వాడి యొక్క పుర్రె చితక్కొట్టబడింది. అట్ ఫస్ట్ దే బిలీవ్ ఇట్ టు బి సర్ హెన్రీ. మొదటి చూపులో మొదటిసారి చూసినప్పుడు ఆ కోటు, సూటు, బూటు అన్నీ జూసినప్పుడు అది హెన్రీ బాస్కర్విల్లీ శవం అని అనుకున్నారు. బికాస్ ఆఫ్ ద ట్విడ్ సూట్. ఆ గోధుమ వర్ణపు ఏదైతే సూట్ యేసుకొని ఉన్నాడో ఆ ట్విడ్ సూట్ చూసి వాళ్ళు అలా అనుకున్నారు. ఇన్ ద మూన్‌లైట్ హోమ్స్ నోటెడ్ ద బియర్డ్ అండ్ సావేజ్ ఫీచర్స్ షెల్డన్ ద ఎస్కేప్డ్ కాన్విక్ట్. అయితే ఏదైతే పున్నమి వెన్నెల లేదా చంద్రకాంతిలో హోమ్స్‌కి తెలిసిందేందంటే ఆ గడ్డం, ఆ మొత్తం అంటే ఇప్పుడు అతను పారిపోయినటువంటి ఖైదీ. అతనేమి మరి గడ్డం చేయించుకోడు. అండ్ చక్కగా నీట్‌గా ఫెయిర్ అండ్ హ్యాండ్సమో, ఫెయిర్ అండ్ లవ్లీయో రాయలేడుగా. అర్థమైపోయింది. మొత్తం గడ్డం ఇయన్నీ జుట్టు అయన్నీ జూసి అర్థమైపోయింది. ముందేమో సూటు, బూటు జూసి హెన్రీ బాస్కర్విల్లీ అనుకున్నారు. కానీ అతని గడ్డం, అతని వాలకం అన్నీ జూసినప్పుడు ఇతను పారిపోయే ప్రిన్స్‌టౌన్ ఏదైతే జైలు నుంచి పారిపోయినటువంటి ఖైదీ ఎవరైతే ఉన్నారో ఆ సెల్డన్ అనేటటువంటి విషయం అనేది వీళ్ళు గమనించుకున్నారు. ఓకే. సెల్డన్ అనేవాడు మరణించాడు. ఎందుకు? ద ట్రాజెడీ రిజాల్వ్డ్ ఇంటూ గ్రిమ్ ఇన్‌స్ట్రక్టివ్ ట్విస్ట్. అండ్ ఇది చాలా భయంకరమైనటువంటి ట్విస్ట్ అన్నమాట. చాలా భయంకరమైనది ట్విస్ట్. గ్రిమ్ అంటే ఇక్కడ భయంకరమైన అనేసి అర్థం అన్నమాట. అంటే అటువైపుకి దారి తీసింది. ఎందుకు దారి తీసింది ఇది అనేది మనకు చెప్తారన్నమాట ఇప్పుడు. ఏందంటే Sheldon had apparently worn Sir Henry's stolen clothing, the missing boots and wardrobe had changed hands. ఇక్కడ కేవలం ఈ బ్యారిమోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం అన్నం పెట్టడం వరకే గాదు. అయ్యగారి బూట్లు, అయ్యగారి బట్టలు అన్నీ కూడా ఈ ఖైదీకి తరలించారు. ఓకే. ఎప్పుడైతే ఇవి తరలించారో మరి ఏం జరిగింది? ఆల్రెడీ ఇక్కడున్నటువంటి జాక్ స్టేపుల్టన్ అతని యొక్క బూటుని, నల్లటి బూటుని దొంగతనం జేసి, ఆ వాసనని ఈ యొక్క వేట కుక్కకి చూపించడం జరిగింది. ఎప్పుడైతే వేట కుక్కకి చూపించడం జరిగిందో, అది ఇక ఏందంటే దాన్ని అసలు మాడి అసలు మార్చేవాడనమాట బాగా. బాగా మార్చినప్పుడు ఆకలేస్తుంది. ఆ ఆకలిలో వాడు దొరికినప్పుడు వాడి మీద ఎగబడుతుంది ఆ వాసనకి అండ్ చంపేస్తుంది. ఇక్కడ
ఏం జరిగింది? ఒక విషాదం, ఒక భయంకరమైన మలుపుకు దారి తీసింది. ఇన్‌స్ట్రక్టివ్ ట్విస్ట్ అంటే ఇక్కడ భయంకరమైన మలుపనమాట. ఓకే. ఈ ట్రాజెడీ అంటే విషాదం. ఓ పెద్ద మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ అయింది. షెల్డన్ హ్యాడ్ అప్పరెంట్‌లీ వాన్ సర్ హెన్రీ స్టోలెన్ క్లాతింగ్. అంటే ఏంది? దొంగతనం చేసినటువంటి క్లాత్ ఉన్నప్పుడు అది వాసన చూసి పసిగట్టి హెన్రీ అని చంపేసింది. అండ్ ఇన్ ద కన్‌ఫ్యూజన్ హ్యాడ్ బీన్ ద విక్టిమ్ ఆఫ్ ద టొరెంట్ ఆఫ్ వయలెన్స్ అండ్ టెర్రర్ స్టేపుల్టన్ హ్యాడ్ ఇంజినీర్డ్. ఇదంతా ఏంటంటే ఎవరు చేసిందిది? స్టేపుల్టన్ పన్నినటువంటి పన్నాగం అన్నమాట. కన్‌ఫ్యూజన్. ఎందుకు కన్‌ఫ్యూజన్? బట్టలు, అతని సూటు, బూటు ఇయన్నీ కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి? మరి ఖైదీ చాన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు. బట్టలు మార్చుకోవాలి. బ్యారిమోర్స్ ఏం చేశారు? ఇవి కూడా సప్లై చేశారు. ఇతను అనుకోని కుక్కని వదలడం, వేట కుక్కని వదలడం జరిగింది. అండ్ భయంకరమైనటువంటి హింస. అండ్ ఎంత భయంకరమైన చావు అనేది మనం చూసాం. స్టేపుల్టన్ హ్యాడ్ ఇంజినీర్డ్. ఏంది ఇదంతా కూడా తెలుసు షెర్లాక్ హోమ్స్‌కి. స్టేపుల్టన్ హిమ్సెల్ఫ్ అరైవ్డ్ ఆన్ ద సీన్. మరి ఆ కేక వినబడిన తర్వాత స్టేపుల్టన్ ఏం చేశాడు? పరిగెత్తుకుంటా ఆ ప్రాంతానికొచ్చాడు. ఔట్‌వర్డ్‌లీ షాక్డ్, ఒక్కసారిగా పెద్ద షాక్ అయిపోయినట్టు మొహం పెట్టేశాడు. అండ్ కంపోజ్డ్. కానీ ఎట్లా ఉన్నాడు? చాలా సంయమనం పాటించాడు. తన యొక్క లోపలి రూపం అనేది బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. అదొకటి స్పైడర్ సినిమా ఉంటుంది. అందరూ ఏడుస్తుంటే వాడు మాత్రం పెద్ద ఆనందం పొందుతా ఉంటాడనమాట. అట్లా మనోడు కూడా తన లోపల ఉన్న భావాలు బయటికి రాకుండా షాక్ అయినట్టుగా నోరెళ్ళబెట్టి చాలా సంయమనంతో ఉన్నాడనమాట. ప్రిసైజ్‌లీ స్పష్టంగా చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్నాడు. రిసోర్స్‌ఫుల్ మ్యాన్ అంతా హోమ్స్ హ్యాడ్ సస్పెక్టెడ్. కాబట్టి ఇతను ఏందంటే ప్రతీదీ ఇతని కనుసన్నల్లో ఇతను ఏ అయితే నేరాలు జరుగుతున్నాయో స్టేపుల్టన్ అనేసి ఖచ్చితంగా వచ్చేసాడు. ఒక అంచనాకొచ్చేసాడు. అండ్ హోమ్స్ ఏదైతే ఆలోచించాడో అలానే జరుగుతుంది. ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకు చనిపోయాడు? ఎందుకు ఈ విషాదం అనేది గొప్ప మలుపు అంటే ఇక్కడ అది నరకం నుంచి వచ్చిందయితే డైరెక్ట్‌గా హెన్రీ బాస్kervilleని ఏసేసిద్ది తప్ప హెన్రీ బాస్kerville యొక్క సూటునో, బూటునో ఉండదు. ఆ విషయాలు అర్థమైపోయినియి. హోమ్స్ అండ్ వాట్సన్ రియలైజ్డ్ వీళ్ళకి అర్థమైపోయింది ఇద్దరికి. విత్ చిల్లింగ్ క్లారిటీ ఒక పక్క బాగా చలిగా ఉంది నైట్ పూట. అండ్ స్పష్టతొచ్చేసింది వీళ్ళకి. మామూలు గాదు. వెన్నులో చలి పుడుతుందనమాట ఇప్పుడు. కేవలం బయట చలే గాదు. వెన్నులో చలి పుడుతుంది. అంటే ఒక భయం. ఇంత భయంకరంగానా? వాట్ దే ఫేస్డ్. చంపినవాడు ఆడే ఉన్నాడు. ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. కానీ ఎలా చంపాడో తెలీదు. దేర్ వాస్ ఎ పవర్‌ఫుల్ హ్యూమన్ డిజైన్ బిహైండ్ స్క్రీమ్స్. ఆ అరుపులో వెనకాల ఒక వ్యక్తి యొక్క పెద్ద పన్నాగం ఉంది. పెద్ద స్కెచ్ ఉంది. సపోజ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్ అదేదో రహస్యంగా గొప్పగా ఏదో ప్రకృతికి మించి ఉన్నది జరిగినట్టు నరకం నుంచి వచ్చింది చంపేసింది. హోమ్స్‌కి, వాట్సన్‌కి అసలు ఒళ్ళు గగురు పొడిచేటటువంటి స్పష్టత అయితే వచ్చేసింది. అదేంటంటే ఒక సూపర్ న్యాచురల్ ఈవెంట్‌గా దీన్ని చిత్రీకరించడం. ఎందుకంటే తెలుసు ఎవరు, ఏంటో అర్థమైపోయింది. కానీ దీన్ని ఈ హత్యల్ని ప్రెజెంట్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో న్యాచురల్ అనుకోండి. న్యాచురల్ అంటే ఇప్పుడు చార్ల్స్ బాస్కివిల్లే చనిపోయాడు. ఎలా చనిపోయాడు? హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ఇట్స్ ఎ న్యాచురల్ డెత్. కానీ సూపర్ న్యాచురల్‌గా చేయడం జరుగుతుంది. అంటే ప్రకృతి శక్తులకి ఆవలగా జరుగుతుంది. ఇక్కడ ఏదైతే శాపం ఉందో దాని ప్రకారంగా వచ్చి అది అటాక్ చేస్తుంది. ఎవరిని? బాస్కర్‌విల్లెస్‌నే చేయాలి. కానీ ఇక్కడ ఈ షెల్డన్ అనేటటువంటి నేరస్తుడు చనిపోవడంతో ఇది ఒక వ్యక్తి చాలా తెలివిగా పన్నినటువంటి కుట్రగా అర్థమైపోయింది. ఏ హౌండ్ లైక్ టెర్రర్ డెలిబరేట్‌లీ అంటే కావాలని ఒక వేట కుక్కని కావాలని ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది. యూజ్డ్ యాస్ ఎ వెపన్ ఒక ఆయుధంలాగా. మెటిక్యులస్ హ్యూమన్ ఏజెంట్ ఈ ఏదైతే హౌండ్ ఉందో
వేట కుక్కుందో అది కావాలని ఉసిగొల్పడం ద్వారా వీటిని చేస్తున్నారు అనేది అర్థమైంది. ఎందుకు అర్థమైంది? సూపర్ న్యాచురల్ అనుకుంటే ఓన్లీ బాస్కర్విల్లీస్‌నే టార్గెట్ చేయాలి. కానీ షెల్డన్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? కేవలం తాను ధరించినటువంటి హెన్రీ బాస్కర్విల్లీ యొక్క కోటు వలన కాదు. చాలా తెలివిగా వాడబడినటువంటి మానవ ప్రేరేపిత మృగం అది. స్టేపుల్టన్ అది. ఎవరు చేశారు అంటే స్టేపుల్టన్ టు ఎక్స్‌ప్లాయిట్ ఇట్. దాన్ని తన యొక్క ఏదో తెలియనటువంటి టార్గెట్ కోసం ఒక మృగాన్ని వాడుకుంటున్నాడు అనేసి ఒక అంచనాకొచ్చేశారు. ఎట్ హోమ్స్ వాస్ అడమంట్. అయితే హోమ్స్ మాత్రం ఒక విషయంలో పట్టుదలగా ఉన్నాడు. ఇప్పుడే దాన్ని ఏదైతే జరిగిందో టోటల్ అతనికి ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేసింది. దాంతో అతను ముందుకి వెళ్ళొచ్చు. అంటే ఇతన్ని రూపాన్ని, మాస్క్‌ని తీసేయొచ్చు. కానీ వన్ ప్రాక్టికల్ కన్‌స్ట్రెయింట్ ఒక చిక్కొచ్చిందిక్కడ. ఒక చిక్కుంది. ప్రాక్టికల్ చిక్కొకటి ఉంది. అట్లా చేయకుండా ఉండడానికి. చేస్తే ఏం లేదు. దే ల్యాక్డ్ అడ్మిసిబుల్ ప్రూఫ్. జ్యుడిషియరీగా అంటే కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే ఇప్పుడు నేరస్తుని పట్టుకోవడానికి ఓ డిటెక్టివ్‌కి ఏం కావాలి? ఆధారం కావాలి. అడ్మిసిబుల్ ప్రూఫ్ లేదు. ఆమోదయోగ్యమైన ఆధారం ఏది కూడా ఇప్పుడు దాకా కనబడల. లేదు. ఎలా చంపాడు? ఎవడు చంపుతున్నాడు? అని చెప్పినంత మాత్రాన కుదరదు. ఒక ఆధారం గావాలి. రూమర్ అనుకుంటున్నారండి. హియర్సే ఎవరో చెబితే విన్నానండి. అండ్ డ్రమాటిక్ క్రైస్ అదిగోండి అరుపులు వినబడుతున్నాయి. ఆర్ నాట్ ఎనఫ్ ఫర్ ఎ మేజిస్ట్రేట్ ఆర్ జ్యూరీ. కోర్టు మీదకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు గాని, న్యాయస్థానం ముందు గాని నిలబడితే ఆ జ్యూరీ అంటే నలుగురు, ఐదుగురు కూర్చుంటారు. మ్యాజిస్ట్రేట్ అంటే మెయిన్ వ్యక్తి అనమాట. మనకు జనరల్‌గా జిల్లాకి మ్యాజిస్ట్రేట్ ఎవరంటే కలెక్టర్ గారు. ఏదైనా సివిల్ గొడవ అంటే మ్యాజిస్ట్రేట్ ఆయన ఏదైనా అంటే ఇప్పుడు సపోజ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాలి. ఎవరిస్తారు? కలెక్టర్ ఇస్తారు. కాబట్టి అరెస్టింగ్ ఎందుకంటే ఆయన మ్యాజిస్ట్రేట్. అరెస్టింగ్ స్టేపుల్టన్ వితౌట్ కాంక్రీట్ ఎవిడెన్స్. ఎటువంటి ఆధారం లేకుండా అది కూడా స్పష్టమైనటువంటి ఆధారం మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా అది గనక వాళ్ళు బయట పెడితే ప్రీమెచ్యూర్ అండ్ కుడ్ రూయిన్ దేర్ కేస్. అది ముందుగానే ఏమవుతుంది? మొత్తానికి తుస్సని గాలిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన మెయిన్ వ్యక్తికి గనక తెలిసిందనుకోండి, నువ్వు అయిపోయావు, నువ్వు బయటపడ్డావు అనేసి అతను జాగ్రత్త పడతాడు. అతను ఆధారాల్ని చేతికి ఇవ్వలేడు. ఏదో ఒక తప్పు పని జేయాలి. అతను ఆధారాన్ని వీళ్ళ చేతికివ్వాలి. అప్పుడు దాకా చాలా ఓపికగా వెయిట్ చేయాల్సుంటుంది. ద చాప్టర్ క్లోజెస్ విత్ 2 డిటెక్టివ్స్ స్టాండింగ్ ఆన్ ద మూన్‌లిట్ మూర్. చీకటి ప్రదేశంలో వెన్నెల కాంతిలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వీళ్ళు ఆ బీడు భూమిలో నిలబడి ఉన్నారు. వాచింగ్ ఎ స్మాల్ స్టడీ లైట్ ఫార్ ఆఫ్ మెర్రీ పీట్ స్టేపుల్సన్స్ ప్లేస్. వాళ్ళ గురి, వాళ్ళ చూపు ఎక్కడుందంటే స్టేపుల్టన్ ఇంటికి మీద అక్కడ వెలుతురుంది. దాన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఇక వీళ్ళ టార్గెట్ అర్థమైపోయింది. ఇంతమందిని వెతకాల్సిన పని లేదు. ఒకే ఒక వ్యక్తి అతను స్టేపుల్టన్. అతన్ని టార్గెట్ చేయాలి. అందుకని వీళ్ళు బీడు భూమిలో నిలబడి ఆ ఇల్లు వెలుగుతుంది. ఆ మెర్రీ పిట్ అనేది వెలుగుతుందన్నమాట. ఆ ఇంటి వంక చూస్తున్నారు. హోమ్స్ నౌ ఇన్ ఫుల్ కమాండ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ అడ్జస్ట్ పేషెన్స్ అండ్ స్ట్రాటజీ. ఇప్పుడు టోటల్‌గా బయటికొచ్చేసాడు. ఇప్పుడు దాకా రహస్యంగా సాధించాడు. రహస్యంగా చేస్తున్నటువంటి ఈ పనులు చేస్తున్నటువంటి హత్యాకాండలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని రహస్యంగా ఉండే తెలుసుకున్నాడు. ఇప్పుడు బయటికొచ్చాడు. చాలా ఓర్పుగా, చాలా స్ట్రాటజీ వ్యూహంతో ముందుకెళ్లాల్సిన పనైతే చేయాలి. మిసెస్ లయన్స్ మే ఎట్ బి ద కీ టు పిన్నింగ్ స్టేపుల్టన్ డౌన్. ఈ మొత్తానికి స్టేపుల్టన్‌ని కంట్రోల్ చేయడమైనా, కౌంటర్ చేయడానికైనా ఎవరు ముఖ్య పాత్ర పోషిస్తారు అంటే మిసెస్ లారా లయన్స్. హేస్ట్ అండ్ ఎమోషన్ విల్ ఓన్లీ హెల్ప్ ఎ కన్నింగ్ అపోనెంట్.
ఈ జిత్తుల మారి వ్యక్తి ఉన్నాడు చూసారా? వాడు తొందరపడాలి. ఉద్రేకపడాల. ఈళ్ళ చేతికి చిక్కాల. అప్పుడు దాకా వీళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. అబోవ్ దెమ్ ద మూర్ లే బ్లీక్ అండ్ వాచ్‌ఫుల్. అసలు ఆ మూర్ ఏదైతే ఉందో నిర్జన ప్రదేశంగా మారిపోయింది. ఎందుకంటే అర్ధరాత్రయితే, రాత్రయితే అరుపులు. అందరూ కూడా ఇటు పక్కేమో ఫ్రాంక్ ల్యాండ్ ఏమో తన యొక్క ఆహ్, చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా బైనాక్యులర్స్ లాంటివి అండ్ ఏదైతే ఆకాశం వైపు చూస్తూ ఉంటారో అండ్ టెలిస్కోప్ పెట్టుకొని ఆ నిర్జన ప్రదేశాన్ని గమనిస్తూ ఉండడం. అలా గమనిస్తూ ఉండడం అనేది అందరి రివాజయింది. జాగ్రత్తగా చూస్తున్నారు. ఎవరు, ఏంటి, ఎవరెళ్తున్నారనేసి. ద సీన్ ఆఫ్ సావేజ్ మిస్‌డైరెక్షన్. అక్కడ ఒక క్రూరమైనటువంటి పని జరిగింది. సెల్డన్‌ని అది చంపడం జరిగింది. వేర్ హ్యూమన్ మాలిస్ అంటే ద్వేషం హిడ్ బిహైండ్ లెజెండ్. ఈ కథ వెనుక ఏం దాగుంది అంటే మనిషి యొక్క ద్వేషం. ఏ మనిషి యొక్క ద్వేషం? జాక్ స్టేపుల్టన్. వేర్ హోమ్స్ ప్రామిస్ ది నెట్స్ వుడ్ సూన్ క్లోజ్. వాడు వలలో పడే సమయం ఆసన్నమైంది అనేసి హోమ్స్ ప్రకటించడమైతే జరిగింది. వాడు మొత్తానికి చిక్కుతాడు. వలలో పడతాడాడు. ఏం పర్వాలేదు అని డాక్టర్ వాట్సన్‌కైతే చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా చెప్తాడనమాట. రెడీగా ఉండండి. వీడు మాత్రం ఖచ్చితంగా చిక్కుతాడు. ఆధారాలతో సహా చిక్కే సమయం అనేది ఆసన్నమైంది. ఖచ్చితంగా ఇతను చిక్కుతాడనేసి చెప్పడం అయితే జరిగింది. టోటల్ ఈ విధంగానే అన్నీ కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడి నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఎండ్ స్క్రీన్స్ అనేవి మీకు ఇలా వస్తూ ఉంటాయి. ఇంకో 10 సెకండ్లలో. వాటి ద్వారా టోటల్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకొచ్చేసి ఈ వీడియో ఏదైతే చాప్టర్ 6 అని ఉంటుందో క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా టోటల్ సిలబస్‌ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.